హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు చాలా చక్కనైన వీడియో చూపిస్తున్నాను. రైతు పడే కష్టాలు, వారి అనుభవాలు మొత్తం అన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట. వాళ్ళు ఎంత కష్టపడితే మనకి రైస్ అనేది వస్తుందో చూడండి. ఈరోజు చాలా చక్కగా నీట్గా వీడియో తీశాను మీ గురించి. రైతులు అనేది అంత కష్టపడితే కానీ మనకి తిండి దొరకట్లేదు అనమాట. అలాంటి రైతులని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, రైతులు నారు ఉడుస్తున్నారు అనమాట. ఒక పక్క నారు తీస్తున్నారు, ఒక పక్క ఉడుస్తున్నారు. ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా దాని గురించి రీసెర్చ్ చేస్తాను. ఓకేనా? మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు. చూస్తున్నారా, అలాంటి బురదలో కూడా దిగి చేస్తున్నారు అన్నమాట రైతులు. ఈ రైతులకి ఒక లైక్ చేయండి. ఎలాగనేది కూడా మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఇంకెలా చేస్తే కూడా బాగుంటుంది అనేది కూడా మీరు చెప్తే దాన్ని బట్టి మనం ఇంకా ప్లాన్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, మొత్తం అంతా బురదే. ఇదంతా నారు అనమాట. ఈ నారంతా 2 రోజులుగా తీస్తున్నారంట. 2 రోజుల నుంచి ఆల్రెడీ కనుక్కున్నా. 2 రోజులు పడుతుందంట. మళ్ళీ ఇంకా నారు మళ్ళీ నాటడానికి ఇంకో 2 రోజులు పడుతుంది. అలా అంత కష్టపడితే కానీ మనకి తిండి అనేది దొరకదు. చూస్తున్నారా, నారని తీసి పక్కన పెట్టారు. అవన్నీ మళ్ళీ పక్కన ఉడుస్తారన్నమాట. ఇవన్నీ మీరు చూసారా, అటు సైడ్ నుంచి ఉడుచుకొని వస్తున్నారు. ఇంకా మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్? అదంటే అలా కష్టపడితే కానీ మనకి తిండి దొరకట్లేదు అన్నమాట. మనం ఏం కాకుండా వేస్ట్గా పడిసేస్తున్నాం మన తిండి అంతా. ఎక్కువైపోయింది, ఇది అయిపోయింది అనేసి అంత కష్టపడుతున్నాం. అంత ఎండలో కూడా, చాలా ఎండ ఉంది కూడా, అయినా చాలా బాగా కష్టపడుతున్నారు వాళ్ళు. ఆ కష్టానికి ఫలితం మనం చూపించాలి. మనం చూస్తున్నారా, మొత్తం ఇలా వంగుని నడుము నొప్పి వచ్చినా సరే అలాగే చేస్తున్నారు. చూసారా వేరే అంత బాగా ఊగుతుందో. సరే అలా కంటిన్యూ వంగునే తీస్తున్నారు అన్నమాట. మొత్తం నారంతా ఎంత కష్టపడ్డామో చూసారా. చూసారా మీరు ఎంతమంది కష్టపడుతున్నారా? ఓకేనా ఫ్రెండ్స్? ఎలాగున్నదండి మాకు కామెంట్ చేయండి. మీరు దాని గురించి కూడా ఒక వీడియో మళ్ళీ చేస్తాను మీకు. ఓకేనా? ఇది నారొట్టడానికి రెడీగా ఉన్న భూమి అనమాట. అటు సైడ్ నుంచి నారు వేసుకొస్తాను. ఇంకా సరే, ఈ గుండబ్బాయి కూడా పీకుతాడు బాగా. ఈ గుండబ్బాయి ఎవరో కాదు, మా ఫ్రెండేనండి. వాళ్ళ పొలం దగ్గరే తీస్తున్నాను మా వీడియో. ఇదంతా వాళ్ళదే అనమాట. వాళ్ళ పర్మిషన్ తోటి తీస్తున్నా అన్నమాట నేను. చూడండి ఫ్రెండ్స్, అంత అందమైన ప్లేస్. మొత్తం వరి నాట్లు అన్నమాట ఇవన్నీ. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా వెళ్ళి ఉంటారు కదా, ఏమైనా వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి.
నాకైతే చాలా బాగా అనిపించింది అన్నమాట. మళ్ళీ చేస్తున్న పని అంతా వాతావరణం ఎండ ఉన్నా సరే నాకు అంత అనిపించలేదు అన్నమాట ఆ గాలికి. కాకపోతే అలా ఒంగోని కష్టపడి చేయాలంటే చాలా కష్టం. మనం ఒక 10 నిమిషాలు ఒంగోని పని చేస్తేనే మనకి నడుము నొప్పి అది వచ్చేస్తుంది. కానీ అలా రోజంతా ఒంగోని చేస్తున్నారంటే చాలా గ్రేట్. అది మనం ఆలోచించుకొని దాన్ని బట్టి మనం వేస్ట్గా చేయకుండా ఫుడ్ నీట్గా చేద్దామండి. థ్యాంక్ యూ. ఓకేనా ఫ్రెండ్స్?